హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్డీ. ఈరోజు ఈ వీడియోలో మునక్కాయ మామిడికాయ పులుసు అయితే చూద్దాము. ఇలా అయితే ట్రై చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా కొంచెం చింతపండు అయితే ఉప్పేసుకొని నానపెట్టుకుందాము. కొంచెం అంటే మామిడికాయ వేస్తున్నాం కాబట్టి నిమ్మ సైజ్ అంత అయితే సరిపోతుంది. నేను 4 మునక్కాయలు అయితే తీసుకుంటున్నాను. మునక్కాయల్ని దబ్బలుగా చేసుకొని నీళ్ళల్లో అయితే వేసుకుందాము. అలాగే 2 ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాము. అలాగే 4 టమోటాలు అయితే సన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఒక మామిడికాయనైతే తొక్కు తీయకుండా దబ్బలుగా అయితే చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు గ్యాస్ అయితే వెలిగించుకొని బాండ్లు అయితే పెట్టుకుందాము. దాంట్లోకి 2 లేక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. కొన్ని ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు అయితే వేసుకుందాము. అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే దీంట్లో వేసుకుందాము. ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన దాకా బాగా వేపుకుందాము. దీంట్లోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఆనియన్స్ అయితే వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు అయితే దీంట్లో వేసుకుందాము. ఇవి వేసుకునేసి దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకొని ఒక 5 నుంచి 6 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టుకొని ఉడకనిద్దాము. 5 నిమిషాల తర్వాత మూత అయితే తీసి చూస్తే ఇదైతే బాగా ఉడికిపోయి ఉంటుంది. దీన్నైతే ఇలా కలుపుకుందాము. ఇలా కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు అయితే దీంట్లో వేసుకుందాము. ఇలా వేసుకొని దీన్నైతే కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటిని కూడా మూత పెట్టుకొని ఒక 5 నుంచి 6 నిమిషాలు ఉడకనిద్దాము. ఈ లోపల మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండుని అయితే మెత్తగా చేసుకొని రసాన్ని అయితే తీసుకొని ఒక బౌల్లోకి అయితే పెట్టుకుందాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఒకసారి దీన్ని అయితే కలుపుకునేసి మనం ముందుగా చింతపండు రసాన్ని అయితే తీసి పెట్టుకున్నాము కదా, దాన్ని అయితే దీంట్లో అయితే పోసుకునేద్దాము. అలాగే మరికొన్ని వాటర్ అయితే పోసుకుందాము, ఎందుకంటే మునక్కాయ అనేది ఉడకాలి కాబట్టి. ఇప్పుడైతే కొంచెం పసుపు, 1.5 స్పూన్ అయితే కారం అయితే వేసుకుందాము. అలాగే కొంచెం ఉప్పు వేసుకొని వీటినైతే బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకొని మనమైతే మామిడి ముక్కలు అయితే వేయట్లేదండి. అందుకనేసి పులుసు అనేది ఒక తెల్లొచ్చేదాకా అయితే ఉండనిచ్చి ఇప్పుడైతే మామిడి ముక్కలు అయితే దీంట్లో వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత మునక్కాయ అనేది ఆల్రెడీ నూనెలో బాగా వాడుంది కాబట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. మామిడికాయ కూడా ఉడికిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని మునక్కాయ మామిడికాయ ఉడికిందా లేదా అనేది ఒకసారి చూసుకుందాము. మునక్కాయ మామిడికాయ ఉడికిపోయి పులుసు అనేది చిక్కపడిపోతే మనమైతే గ్యాస్ అయితే ఆపేసుకుందాము. ఆపేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. ఇలా మామిడి దబ్బలు అనేటివి ఒక తెల్లొచ్చిన తర్వాత వేయడం వల్ల దబ్బ అనేది చెదరకుండా అలాగే ఉంటుంది. అంతేనండి, మామిడికాయ మునక్కాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.